అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 2వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము గోడ మీదకి వ్యాపించును. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనమునందు యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మనము ఫలించేటువంటి కొమ్మగా ఉండుటతో పాటు రెమ్మలుగాను వ్యాపించి పెరగవలెను. మన యొక్క సరిహద్దులన్నీయును విస్తరించవలెను. మనకి విశ్వాసపు కొలతయు, ప్రార్థన యొక్క కొలతయు, పరిచర్య యొక్క కొలతయు మొదలగునవి అన్నియును వ్యాపించి విస్తరించుచూనే ఉండవలెను. గోడ మీదకెక్కి వ్యాపించుట అనుటకు గల అర్థము ఏమిటి? వ్యాపించుటకు అవకాశం లేని ఒక స్థలమే గోడ. సాధారణంగా తీగలు పందిరి మీదనే వ్యాపించును, కొమ్మలపై వ్యాపించును, లేక గొప్ప వృక్షములపైనే వ్యాపించును, రెమ్మలపై వ్యాపించును, లేక పెద్ద చెట్లపై వ్యాపించును. అయితే గోడ మీదకెక్కి కడుచుకుని వ్యాపించుట కఠినమైనది. అయినను వ్యాపించుటకు ఎట్టి అవకాశం లేని స్థలమునందును మీరు వ్యాపించెదరు. అభివృద్ధి చెందుటకు తగిన పరిస్థితులు లేకపోయినప్పటికీ మీరు అభివృద్ధి చెందుదురు. వ్యతిరేకతల మధ్యలోనూ పోరాటముల మధ్యలోనూ మీరు వర్ధిల్లుచు ఉండెదరు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నీవు ఈ పలానా కంపెనీలోన ఉద్యోగము చేయుచున్నావు, నీవు పలానా ఊరిలో పని చేయుచున్నావు, నీ వల్ల వర్ధిల్లనే లేవు అని ఒకవేళ లోకసులు చెప్పి మిమ్ములను మనసునందు నిరుత్సాహపరచవచ్చును. అయితే ప్రభు ప్రేమతో మిమ్ములను హక్కున చేర్చుకుని, కుమారుడా, ఇదే స్థలమునందు నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించి నీ సరిహద్దులను విస్తరింపజేసేదా. నీకు విరోధముగా ఉన్నవారు నీ పక్షమునకు వచ్చేదరు. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఎట్టి ఆయుధమును వర్ధిల్లకపోవును. ఎట్టి స్థలమునందును నీ సరిహద్దును నేను హెచ్చింపజేసి గొప్ప చేయుదును. గోడ మీదికి నీ యొక్క తీగలు వ్యాపించును అని చెప్పుచున్నాడు. యోసేపు చెరసాలయందు గోడ మీదికి వ్యాపించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. 105వ కీర్తన 18వ వచనం. అన్యాయముగా నేరము మోపి చెరసాలయందు వేయబడినప్పుడు ఎలాగున ఆ హెబ్రీ యవనసుడు కొట్టబడి నలగొట్టబడి ఉండవచ్చును అను సంగతిని ఆలోచించి చూడుడి. అట్టి పరిస్థితుల యందును అతన్ని ఓదార్చిన వాడు మనక ప్రభు అయిన యెహోవా మాత్రమే. యోసేపు యొక్క తీగల వలన ఎలాగూ అట్టి చెరసాల యందును వ్యాపింపగలిగెను. చెరసాల యందు గల పానదాయకుల అధిపతియు, భక్ష్యకారుల అధిపతియు వేరువేరు భావము గల కలలను చూచి చింతించుచున్నప్పుడు యోసేపు ప్రేమతో వచ్చి కలలను భావమును చెప్పుట దేవుని చర్యే కదా. కలలకు అర్థము చెప్పిన 3 దినముల్లోగా ఆ కలలు నెరవేర్చబడుటను అక్కడ ఉన్నవారు చూచి ఆశ్చర్యపడి, అందువలన యోసేపునకు చెరసాల అధిపతి యొక్క కన్నుల యందు కటాక్షము లభించేది. అతని యొక్క తీగ గోడ యందు కడుచుకుని వ్యాపించెను. దేవుని బిడ్డలారా, మీరు నేడు పలు వ్యతిరేకతలను, పోరాటములను, శ్రమలను, నిందలను అనుభవింపవచ్చును. ఆయనను కలత చెందకుడి. మన ప్రభు కఠినమైన పరిస్థితుల యందును మిమ్మును వ్యాపింపజేసి వర్ధిల్ల చేయును. నేటి ధ్యానమునకే క్రీస్తునందు మిమ్మును తన నిత్య మహిమకు పిలచిన సర్వకృపానిధియగు దేవుడు తానే కొంచెము కాలము
మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రము మత్తయి సువార్త 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.